ప్రత్యేకించి బానయ్య గారు చెప్పినటువంటి సందర్భంలో ప్రభుత్వం ఏదైతే బాధితుల మీదనే కేసులు పెట్టిందో అది ఇంతవరకు తీసేస్తలేదు. ముందు తక్షణమే ఆ కేసులు ఎత్తేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఏ పోలీసులు అయితే ఈ దాష్టికం చేసిండ్రో, ఎవరైతే 5 రోజుల పాటు కనీసం మనుషులు ఎక్కడున్నారో చెప్పకుండా విపరీతంగా వాళ్ళని కొట్టి 5 డేస్ తర్వాత అరెస్ట్ చూపించిండ్రో ఆ పోలీస్ ఆఫీసర్ని ఖచ్చితంగా బాధ్యుల్ని చేయాల్సిన అవసరం ఉంది. చిన్న ఫిష్ని వదిలేసి బిగ్ ఫిష్ని కాపాడినట్టు ఎస్ఐని వదిలేసి ఎస్పీని కాపాడుతున్నారు. అసలు మొత్తం ఈ సంఘటనకు బాధితులైనటువంటి ధనవంతుల్ని అందరినీ కూడా కాపాడుతూ ఉన్నారు. మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తలేదన్నది ఇంతవరకు కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అందుకే నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, ఈ 8 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి తక్షణం ప్రతి బాధిత కుటుంబానికి మీరు ₹1 కోటి ఇవ్వండి. వాళ్ళు హాస్పిటల్కి తిరగలేక, కోర్టులకు తిరగలేక, మానసిక క్షోభతోని వాళ్ళ పిల్లల చదువుల మధ్యలో ఆగిపోయి ప్రతి ఒక్కరూ టూరిస్టుల లెక్క వచ్చుడు పోవుడు, ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకున్నాడు, తర్వాత అవతలవాడు తప్పితే ఎవరు కూడా సహాయం చేస్తలేరు. మీరు గద్దెనెక్కి 30 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఇన్వాల్వ్ కావాలి. ఈ ఇష్యూలో నేరేళ్ల బాధితులకు న్యాయం చేయాలి. ఒక బాధితుడు చనిపోతే మిగతా బాధితులందరి గుండెల్లో కూడా రాయబడ్డట్టు అయింది. అలా ధైర్యం కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ టైంలో మానవత్వంతో నైతిక బలాన్ని, ధైర్యాన్ని ప్రభుత్వం ఇవ్వాలి. బాధితులకు ఇవ్వలేకపోతే మీరు రాజ్యంలో ఎందుకున్నారో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ప్రజలు బాధలో ఉన్నప్పుడు ఆదుకొని ప్రభుత్వాలు ఎందుకు? రేవంత్ రెడ్డి గారు మీరు అంతకుముందు ఎన్నికల్లో అందరినీ తీసుకొచ్చి ఎగ్జిబిషన్ చేసినట్టు చేసిపోయినారు, కానీ ఇంతవరకు దాని ప్రతిఫలం లేదు. ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి. నేనేదో మా రాజ్యం వస్తా చేస్తా అని చెప్పను. నేను ఈ రాజ్యం మెడలు వంచి మనకు నేరేళ్ల బాధితులకు న్యాయం చేస్తా అని చెప్పడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. వస్తుంది ఏదో ఒకనాడు మా రాజ్యం కూడా, అప్పుడు వేరు, ఇటువంటి సంఘటనలు కూడా జరగనీయం. కానీ ఇప్పుడున్న రాజ్యం మాట ఇచ్చి మాట తప్పుతున్న రాజ్యం, బాధ్యత వహించాల్సిందే, మన బాధితులకు అండగా నిలవాల్సిందే అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, అవసరమైతే SC/ST కమిషన్ ఢిల్లీలో ఏదైతే రిపోర్ట్ ఇస్తలేదో ఢిల్లీకి కూడా పోదాం, వారి మీద కూడా ఒత్తిడి తీసుకొద్దాం. ఆ రిపోర్ట్ తీసుకొచ్చి ఆ రిపోర్ట్ మీద ఈ ప్రభుత్వం కూడా త్వరితగతిన చర్యలు తీసుకునేలాగా చూద్దాం. అవసరమైతే ఎక్కడంటే అక్కడ ముఖ్యమంత్రి ఇంటి ముంగట్న, అసెంబ్లీ ముంగట్న, బయట ఇద్దాం. మన నేరేళ్ల బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా మీ వెంట ఉంటాం. మీరు మా పార్టీకి విరాళం ఇచ్చి, మీరే కష్టంలో ఉండి మీరే విరాళం ఇచ్చారు మా పార్టీకి. మీ మేలు, మీరు ఇచ్చిన ధైర్యం ఈ జన్మలో మర్చిపోను బానన్నా నేను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.